సింహరాశి. సింహరాశి వారికి సేమ్ ఇప్పుడు ఏంటంటే మనకి ఆదాయం 5 ఉంది, వ్యయం 5 ఉంది. అలాగే రాజపూజ్యం 7 ఉంది, అవమానం 7 ఉంది. కాబట్టి ఇదంతా బ్యాలెన్స్ వెళ్ళిపోతారు అంతే. కాబట్టి ఏం చేయాలి గురుగారు? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక చిన్న మంత్రం నేను చెప్తాను. ఓం హ్రీం శ్రీం స్వహ. ఓం హ్రీం శ్రీం స్వహ. ఓం హ్రీం శ్రీం స్వహ. ఈ యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఒక మాల గాని జపం చేసుకున్నట్టయితే సింహరాశి వారు ఈ అవమానం, ఈ రాజ్యపూజ్యం కానివ్వండి, అవమానము, అలాగే మనకి వ్యయము, అలాగే మర్యాద, మనకి రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ కావచ్చు, ఆ ఇన్కమ్ సోర్స్ అనేది పెరగటము, మీరు సొసైటీలో ఏంటంటే ఒక రెస్పెక్ట్ఫుల్ పర్సన్ లాగా మనం మంచిగా అందరితోటి కలిసి ఉండటానికి ఈ యొక్క మంత్రం మనకి పనిచేస్తుంది. ప్రతినిత్యం కూడా కొబ్బరి పొడి, బెల్లము ఈ రెండింటిని కూడా మంచిగా కొబ్బరి పొడి, బెల్లాన్ని మంచిగా కలిపి మీరు ఏదైనా టెంపుల్కి వెళ్ళండి. ఆ టెంపుల్ దగ్గర రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గర వేసేయండి. ఒక 8 ప్రదక్షిణాలు చేయండి. మంచి మనసును కోరుకోండి. మీరు ఏం చేయాలంటే సింహరాశి వారు శనివారం రోజు కొంచెం వడ్లు నానబెట్టండి. వడ్లైనా లేదా గోధుమలైనా నానబెట్టండి. ఆదివారం రోజు ఉదయం ఏదైనా పక్షులకి వేయటం మొదలుపెట్టండి. అప్పుడు చూడండి మనకి ఏ పని అనుకున్నా సరిగా పనిలో సక్సెస్ ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు ఈ 2026లో పరిహారాలు చేసి మంచి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. లేదు ఇంకా గురుగారు నాకు ఇంకా నేను రెమెడీస్ బెస్ట్ తెలుసుకోవాలి, నా లక్కీ స్టోన్, లక్కీ నెంబర్స్ అంటే మీరు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఆన్లైన్ కానీ డైరెక్ట్ కానీ మీకు నేను ఇంకా బ్రహ్మాండమైన రెమెడీస్ అనేవి మీకు చెప్పడం జరుగుతుంది.